నమస్తే. చాలామంది పేషెంట్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో 40-42 ఇయర్స్ ఏజ్ మధ్యలో వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు చాలా వీక్నెస్గా అనిపిస్తుంది, ఇంతకు ముందులాగా నా బాడీ ఉండట్లేదు, కొంచెం వెయిట్ గెయిన్ కూడా వచ్చేస్తుంది, అన్ని కంప్లైంట్స్తో వస్తారు. సో అలా వచ్చినప్పుడు వాళ్లకు మీరు కొంచెం పెరిమెనోపాస్ దశలో వచ్చారమ్మా అని చెప్తే చాలా షాక్ అవుతారు. అదేంటి, నాకు అప్పుడే మెనోపాజ్ వచ్చేస్తుందా, 40 ఇయర్సే కదా నాకు ఏజ్ అని అంటారు. కానీ ఈ దశను మనము పెరిమెనోపాజ్ దశ అంటాం. ఇక్కడ బాడీ మెనోపాజ్ దశకు ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. అరౌండ్ 35 ఇయర్స్ ఏజ్ నుంచి అది స్లోగా తగ్గుతూ వచ్చి 45 ఇయర్స్ వచ్చే లోపల కంప్లీట్గా తగ్గిపోతుంది. అప్పుడు మెనోపాజ్ దశ రీచ్ అవుతారు. సో ఈ పెరిమెనోపాజ్లో కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడము, కొంచెం బాడీ వీక్గా అనిపించడము, నిద్ర సరిగా పట్టకపోవడము, ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట. సో మెనోపాజ్ రీచ్ అయినప్పుడు అంటే అరౌండ్ 45 to 50 ఇయర్స్ ఏజ్ మధ్యలో మెనోపాజ్ అనేది రీచ్ అవుతారు. అప్పుడు కంప్లీట్గా మెన్సెస్ ఆగిపోతాయి. ఒక 12 months కంప్లీట్గా మెన్సెస్ రాలేదు అంటే మెనోపాజ్ రీచ్ అయినట్టు అర్థం. సో ఈ మెనోపాజ్ దశకి పెరిమెనోపాజ్ దశకి తేడా ఏంటి అంటే అక్కడ కొంచెం ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పనిచేస్తూ ఉంటుంది పెరిమెనోపాజ్లో. మెనోపాజ్ వచ్చేసరికి ఈస్ట్రోజన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో ఈ పెరిమెనోపాజ్లో వచ్చిన సిమ్టమ్స్ అన్నీ కూడా మెనోపాజ్ దశలో కొంచెం ఎక్కువ అవుతాయి. అంటే నిద్ర రాకపోవడము, బరువు పెరగడము, కంప్లీట్గా పీరియడ్స్ ఆగిపోవడము, చాలా వీక్నెస్ అనిపించడము, ఇవన్నీ ఎక్కువ అవుతాయి. అలాగే దీంతో పాటుగా హార్ట్ ఫ్లషెస్ అనేవి, ఆస్టియోపోరోసిస్ అనేది, వెజైనల్ డ్రైనెస్ అనేది, యూరినరీ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఎందుకు వచ్చాయి, దీనికి ఏం చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ మెనోపాజ్ దశ అనేది భయపడాల్సిన కండిషన్ ఏమీ కాదు. ఇది మన జీవితంలో ఒక దశ మాత్రమే. ప్రతి స్త్రీకి కూడా ఈ ఫేజ్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ దాన్ని కరెక్ట్గా మనం ఫాలో అయ్యామంటే ఎలాంటి భయము లేకుండా ఈ దశను హ్యాపీగా దాటుకోవచ్చు.